ఇండియా కూటమిని బూచిగా చూపించి జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీతో ఒప్పందానికి సిద్ధమవుతున్నారా అంటే అది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేసిన తర్వాత ప్రధానమంత్రి మోదీ గారు అలాగే హోంమంత్రి అమిత్ షా గారు అపాయింట్మెంట్ అడగడం జరిగింది. అయితే వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. అయితే ఇక్కడ ఏంటంటే లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్దగా బలం లేకపోయినప్పటికీ రాజ్యసభలో మాత్రం చాలామంది సభ్యులు ఉన్నారు, 10కి పైగా. సో రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరం బీజేపీకి కావచ్చు లేదా ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వానికి కానీ అవసరం వచ్చినట్టుగా కనపడుతుంది. సో ఆ విధంగా అవి చూపించి అలాగే మీరు కానీ నాకు సపోర్ట్ చేయకపోతే, మీరు నాకు అవసరం వచ్చినప్పుడు మద్దతు ఇవ్వకపోతే నేను ఇండియా కూటమితో కలవడానికి కూడా సిద్ధం అని ఒక విధంగా ఫీలర్స్ పంపడానికి ఢిల్లీ ధర్నాన్ని ఉపయోగించుకున్నట్టుగా కూడా కనపడుతుంది. అలాగే బ్యాక్గ్రౌండ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నాయకులు బీజేపీతో ఒప్పందానికి ట్రై చేస్తున్నట్టుగా కూడా సమాచారం వస్తుంది. కొద్ది రోజుల్లోనే